రంజన్ గారు యాక్చువల్లీ నిన్న మొన్న ఒక ఎక్కడ న్యూస్లో చదివాను, ఏదో రీసెంట్గా ఒక ఫిలింలో ఇంజూర్ అయ్యారు అని చెప్పి అని. అది ఎప్పుడు అంటే అది ఇప్పుడు కాదు, అది మా షూటింగ్ అప్పుడే. అదే చెప్తున్నాను కదా, దిస్ వాజ్ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అయిందా, ఇంకా ఎక్కువ అయి ఉంటుంది. 8 months అంతే. 8 months బ్యాక్. అప్పుడు మాది షూటింగ్ ఫస్ట్ డే. అది నాకు వేరే షూటింగ్లో నాది లిగమెంట్ టేర్ అయింది యాక్చువల్లీ లెఫ్ట్ ఫుట్లో. ఆల్మోస్ట్ 1.5 months అసలు నడవలేకపోయాను నేను బేసిక్గా. వీళ్ళ మేనేజర్ మధు అని ఉంటాడు. సో షూటింగ్ 2 daysలో ఉందనగా ఫోటో పంపించాడు మొత్తం ఇట్లా. అంటే కావాలని ఏమన్నా చేయడానికి రావట్లేదేమో. కావాలని కాదు, అంటే ఫస్ట్ చూడగానే నేను ఫస్ట్ షాక్ అయ్యాను. మొత్తం స్వెల్ అయిపోయింది. అండ్ పాపం అంటే క్విక్గానే ఒక 2 days అటు ఇటు స్వాప్ చేసుకున్నాం. ఒక 3 days ఈయన పోర్షన్ తర్వాత పెట్టుకుని ముందు పెట్టున్నాం. ఐ థింక్ విత్ ఇన్ 5 days 6 daysలో ఈయన సెట్స్కి వచ్చేసి చేసేద్దామన్నారు. సో దట్స్ షోస్ ఇస్ డెడికేషన్ అనమాట. అండ్ ఫస్ట్గా మీకు అంటే జనరలీ మనం చాలా డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ టైం క్రికెట్ ఆడినప్పుడు కూడా మూవీ గురించి చాలా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు అంటే యూఎస్లో జాబ్ చేసుకుంటూ ఒక కన్వీనియంట్ జోన్లో ఉండి మళ్ళీ ఇండియా వచ్చి ఇలా సినిమా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఎంతమంది సపోర్ట్ చేశారు, మీకు ఎంతమంది అపోజ్ చేశారు? అంటే జడ్జ్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, ఒపీనియన్స్ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాట్ రియల్లీ మ్యాటర్స్ ఎవరు అంటే నా ఫ్యామిలీ. వాళ్ళ సపోర్ట్ ఉన్నంత వరకు ఐ థింక్ మిగతా వాళ్ళ ఒపీనియన్స్ డజంట్ మేక్ అన్ ఇంపాక్ట్ కదా. సో వాళ్ళు 100% కన్విన్స్ అయ్యారు. నా వైఫ్ కానీ, నా పేరెంట్స్ కానీ, నా సిస్టర్స్ కానీ, వీళ్ళంతా ఇన్లాస్ కూడా యాక్చువల్లీ సపోర్ట్ చేశారు. సో వీళ్ళంతా సపోర్ట్ చేసిన తర్వాత ఇంకా మిగతా ఒపీనియన్స్